హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నటేశ్వరి హెల్దీ లాగ్స్. ఈరోజు మనం కరివేపాకు చికెన్ ఫ్రైని ఎలాగా ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం. ఎలాగ టేస్టీగా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు. సో ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను పావు కేజీ చికెన్కి. అలాగే ఆనియన్స్, లెమన్, పచ్చిమిర్చి, చిన్నుల్లిపాయ అండ్ అల్లం. సో వీటన్నిటినీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. లెమన్ని మనం జ్యూస్ పిండుకుంటాం కాబట్టి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ తీసుకున్నాం. చికెన్లో నేను హంకర్డ్ వేసుకున్నాను. సో హంకర్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదండి, అందుకని హంకర్డ్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పేస్ట్ చేసుకున్నాను. అలాగే పసుపు, కారం, గరం మసాలా. సో వీటిని కూడా మనం చికెన్లో యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో ఇలాగ మనం చికెన్లో వీటన్నిటిని కూడా యాడ్ చేసేసుకొని లిటిల్ బిట్ మనకు కావాల్సిన సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు లెమన్ కూడా మనం జ్యూస్ని మనం దీంట్లో పిండేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా చికెన్ మొత్తానికి ఎలా అప్లై అయిందో, గ్రీన్గా మనకి కనిపిస్తుంది కదా పీసెస్ అన్నీ కూడా. సో అలా ఇప్పుడు నేను కిచెన్ కుక్వేర్ని తీసుకున్నాను. ఇది స్టీల్లెస్ అనమాట. సో దీంట్లో నేను బటర్ వేసుకున్నాను. అలాగే కొంచెం గీని కూడా నేను హీట్ చేసిన గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం ఈ కిచెన్ కుక్వేర్లో మనం చేసే ఏ ఐటమ్ అయినా సరే కలర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఫుడ్ కలర్ అనేది. సో ఎక్కడ కూడా కలర్ అనేది ఎక్కడ కూడా ఏ ఇంగ్రీడియంట్స్ ఏ వెజిటబుల్కైనా కానీ కలర్ అనేది ఎక్కడ కూడా పోదనమాట. అంతే కలర్ న్యాచురల్గా ఉంటుంది. అలాగే న్యూట్రియంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు మనం బిర్యానీ లీఫ్, అలాగే చెక్క, లవంగం చూస్తున్నారు కదా, ఇవి కూడా జీలకర్ర వేసుకున్నాను అనమాట. వీటిని కూడా కొంచెం లిటిల్ బిట్ ఫ్రై చేయాలన్నమాట గీలో. యాలకులు చూస్తున్నారు కదా, అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో కొంచెం ఆనియన్స్ కూడా అనమాట. సో అవి లిటిల్ బిట్ మనకి ఫ్రై అవ్వాలి. చూస్తున్నారు కదా, వీటన్నిటిని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటున్నాం. చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. సో మనం సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటుంటే అవి ఎక్కడ కూడా మనకి హెవీగా స్టీమ్లో అవసరం లేదనమాట. లేకుంటే అడుగు అంటడం కానీ ఇలాంటివి జరుగుతాయి. బట్ ఇది కిచెన్ కుక్వేర్ కాబట్టి ఎలాంటి అడుగు అంటడం కానీ అలాంటిది అనేది ఎక్కడ జరగదనమాట. చూస్తున్నారు కదా. సో ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు ఆ గీ ఫ్లేవర్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం చికెన్ని యాడ్ చేసేసుకున్నాం. కరివేపాకు పేస్ట్ని యాడ్ చేసిన చికెన్ పీసెస్ని మనం దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. సో చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఎలా కనిపిస్తూ ఉందో. సో చాలా టేస్టీగా అలాగే మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మూత తీయంగానే వావ్, మంచి ఫ్లేవర్ అండి, అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అలా పీలుస్తూ ఉండాలనిపిస్తుంది. చాలా గుడ్ ఫ్లేవర్ వస్తుంది. సో వన్స్ మీరు ట్రై చేశారు అంటే ఎప్పటికీ వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ ఇలా కావాలి అనుకుంటారనమాట. సో మనకి కరివేపాకులో వైటమిన్ ఏ, బి, సి, అలాగే ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి మినరల్స్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. హెయిర్ ఫాల్కి కూడా మనల్ని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇలాంటి కరివేపాకుని మనం చికెన్లో యాడ్ చేసుకుంటే ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. సో ప్రోటీన్ వస్తుంది, ఇలాగే మినరల్స్, విటమిన్స్ ఇన్ని ఉన్నాయి కదా. కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. సో వన్స్ ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో.